అల్లు అర్జున్ అరెస్ట్ చేసి బొక్కలేని బయటికి రావద్దు 2 నెలలు 3 నెలలు అదే జైలు ఉండాలి. నేను పోయి బిచ్చం అడుక్కోనైనా 25 లక్షల రూపాయలు పట్టుకొస్తా, దండం పెట్టి ఇంటింటికి పోయి కాలు మొక్కి మనిషి పోయి అడుగుతా కూడా 25 లక్షలు అయితే. తెలంగాణ ఫండ్ ఇవ్వమంటే కోట్లు 2 కోట్లు 3 కోట్లు మీ ఆస్తులు కాపాడుకోవడానికి, మీ అయ్యల మీ తాతల ఆస్తులు కాపాడుకోవడానికి పోయి సీఎంకి చెక్కులు ఇచ్చుకుంటా ఫోటోలు దిగుతారు. సిగ్గు అనిపిస్తలేదా? వీళ్ళ ప్రాణాలు కావా? నీ వల్ల ఒక ప్రాణం పోయింది, నీ సినిమా వల్ల ఒక ప్రాణం పోయింది, ఒక కుటుంబం రోడ్డు మీద పడ్డది. వాళ్ళకి ఇచ్చేది 25 లక్షలా? నువ్వు పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, అల్లు అర్జున్ ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఇక దానికి జబ్బలు జరుతాన్లు, ఫ్యాన్లు తొడలు కొడుతున్నారు, మీసాలు తిప్పుతున్నారు. ఒకటే చెప్తున్నా, 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తాడట. వైద్య ఖర్చులు ఇస్తే 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తాడట. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, కొన్ని వేల కోట్ల రూపాయలు దొప్పుతాను వీళ్ళు రిమ్యూనరేషన్, కొన్ని వేల కోట్లు. గతంలో పుష్పవన్ ఎట్లా హిట్ అయిందనేది కూడా మీకు తెలుసు. ఇప్పుడు కూడా ఈ చనిపోయిన దాన్ని కూడా అడ్వర్టైజ్మెంట్ కింద చేస్తాను. ఒక్కసారి అభిమానులు కూడా ఆలోచించాలి. అభిమానులు మీ అందరికీ నేను చెప్తా ఉన్నా, ఒక్కసారి ఆలోచించండి. ఉచ్చల చేపలు పట్టే రకం ఉన్నాడు అల్లు అర్జున్. ఉచ్చల చేపలు పడతారంటారు చూసినా, ఆ రకం ఉన్నాడు. 25 లక్షలట. ఒక మామూలుడు యాక్సిడెంట్ చేస్తే చనిపోతే కూడా కాంప్రమైజింగ్లో కనీసం 25-30 లక్షల రూపాయలు జిల్లాలలో ఎక్కడ పడితే అక్కడ ఇస్తారు. అటువంటిది అల్లు అర్జున్ రేవతి గారి ప్రాణానికి, ఒక మహిళ, ఒక సాధారణ మహిళ ప్రాణానికి 25 లక్షల రూపాయలు వెలగచ్చిండు. కొంచెమైనా సిగ్గు అనిపించాలి. నేను ఓపెన్గా చెప్తున్నా, మీ అభిమానులకు కోపం వస్తే ఏమైనా చేసుకోరు, కానీ ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా, ఆమె ప్రాణం తీసుకొస్తారా మీరు? ఈ అల్లు అర్జున్ తీసుకొస్తారా ఆమె ప్రాణం? ఎప్పుడైనా ఈయనకు సినిమా చూసి ఈయన ఏం మాట్లాడే మాటలు ఏమని మాట్లాడుతున్నాడంటే మిత్రులారా, ఎప్పుడు సినిమా రిలీజ్ అయినా మెయిన్ థియేటర్లలో పోయి మేము సినిమా చూసి ఆనవాయితున్నది అన్నాడు. ప్రతి సినిమాని ఇట్లనే పుష్ప సినిమా లెక్క హిట్ అయిందా? పుష్ప 1 హిట్ అయింది, నీకు అవార్డు వచ్చింది జనాలల్లో. అల్లు అర్జున్ అంటే ఒక పెద్ద హీరో, సో నీకు నీ విలువ కూడా పెరిగిపోయింది పుష్పతోని. అటువంటిప్పుడు జనాలు ఎక్కువ వస్తారన్న కామన్ సెన్స్ లేదా? పోలీస్ వ్యవస్థకు సమాచారం ఇవ్వాలి కదా. ఆ సంజయ్ థియేటర్ రోడ్ ఏం బిక్తాడు? ఫాల్తు నా కొడుకు. మన థియేటర్ ఏదో మూసేసిరని తెలిసింది, ఏం చేస్తా ఉన్నాడు? నేను పిలుపునిస్తా ఉన్నా, నువ్వు ఇచ్చే 25 లక్షల రూపాయలు కాదు, బిచ్చం అడుక్కోనైనా వాళ్ళకు నేను 25 లక్షలు ఇచ్చేస్తా. దండం పెట్టి కాలు మొక్కి మనిషికి 500 వేయి అడుగుతా కూడా మా ఫ్యాన్స్, మా అభిమానులు, మా ఫాలోవర్సు మనిషికో 1000 ఇస్తా కూడా 25 లక్షలు అవుతాయి. దండం పెడితే ఆ అమ్మాయికి ఇవ్వండి అని చెప్పి. అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసి బొక్కలేని బయటికి రావద్దు, 2 నెలలు 3 నెలలు అదే జైలు ఉండాలి. నేను పోయి బిచ్చం అడుక్కోనైనా 25 లక్షల రూపాయలు పట్టుకొస్తా, దండం పెట్టి కాలు మొక్కి ఇంటింటికి పోయి కాలు మొక్కి మనిషి పోయి అడుగుతా కూడా 25 లక్షలు అవుతాయి. ఈయన ట్రిమ్మింగ్ చేయించుకుంటే 25 లక్షల ఖర్చు. ఈయనకు బోరు కొడితే అమెరికా పోతే 50 లక్షల ఖర్చు పెడతాడు. వీళ్ళ కుటుంబం ఏదైనా కారు కొనాలనుకుంటే 4 కోట్లు 5 కోట్లు 10 కోట్ల రూపాయల కార్లు కొంటారు. 25 లక్షలా నువ్వు ఇచ్చేది? ఒక సామాన్య మహిళకు 25 లక్షలా? కోట్ల రూపాయలు వసూలు చేసిర్రు. ఆ పాపం ఊరికే పోదు నీకు, ఏదో బిల్డప్పులు. పాపం ఖచ్చితంగా, ఆ పాపం అల్లు ఫ్యామిలీకి ఖచ్చితంగా ఆ పాపం కొడుతుంది. అల్లు అరవింద్ కొడుతుంది, అల్లు అర్జున్ కొడుతుంది ఆ పాపం. వైద్య ఖర్చులు ఇంకా మేము తర్వాత చూసుకుంటాం, నాకు కూడా బాధ అనిపిస్తుంది, మా ఎనర్జీ లెవెల్స్ అన్నీ పడిపోయినాయట. పైన ఎనర్జీ లెవెల్స్ అన్నీ పడిపోడు కాదు, మీ ఇంకా తర్వాత ఏదైనా సహాయం అవసరం అవుతుందంటే ఈయన చేస్తారట. అసలు వీళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారా అని ఎవరికన్నా? ఈయన అపాయింట్మెంట్ దొరుకుతుందా ఎవరికన్నా? తర్వాత నడిస్తారట. ఇదంతా తర్వాత నడుస్తుందా? కేసుల నుంచి వెళ్ళి తప్పించుకునేందుకు భయపడి ఉచ్చబోసుకొని ఈ ముచ్చట్లు. అల్లు అర్జున్ అంటే మంచి గౌరవం ఉండేది. పోనీ సినిమా మంచి యాక్టింగ్ చేస్తాడు, మంచిగా డ్యాన్స్ చేస్తాడు, కష్టపడతాడు, మంచిగానే పోతాడు. కానీ 25 లక్షలా? చేతులు అత్తలేవా? తెలంగాణ ఫండ్ ఇవ్వమంటే కోట్లు 2 కోట్లు 3 కోట్లు మీ ఆస్తులు కాపాడుకోవడానికి, మీ అయ్యల మీ తాతల ఆస్తులు కాపాడుకోవడానికి పోయి సీఎంకి చెక్కులు ఇచ్చుకుంటా ఫోటోలు దిగుతారు. సిగ్గు అనిపిస్తలేదా? వీళ్ళ ప్రాణాలు కావా? నీ వల్ల ఒక ప్రాణం పోయింది, నీ సినిమా వల్ల ఒక ప్రాణం పోయింది, ఒక కుటుంబం రోడ్డు మీద పడ్డది. వాళ్ళకి ఇచ్చేది 25 లక్షలా? నువ్వు ఇదే ముఖ్యమంత్రి అడిగితే కథం పోయి చెక్కులు ఇవ్వండి. గతంలో కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, రేపు ఇంకెవరు వచ్చినా. ఎందుకంటే మీ భూములు, మీ జాగలు, మీ ఆస్తులు కాపాడుకోవాలి, మీ విలువలు కాపాడుకోవాలి. కాబట్టి కోట్ల రూపాయలు మీరు చెక్కులు ఇస్తారు. పోయి 25 లక్షల ఒక ప్రాణం ఖరీదు. నువ్వు పుష్ప 2 కోసం ఈ టీవీనైనా నీ ఆదాని ఇదని ఎన్ని దిక్కులో చేసినావు ప్రోగ్రామ్స్? ఎంత ఖర్చు అయింది? ఎన్ని కోట్లు, కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసినావు. 25 లక్షలా నువ్వు ఇచ్చేది? ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు, తెలుగు ప్రజలందరూ దీన్ని ఖండించాలి. 25 లక్షలా నువ్వు ఇచ్చేది? ఇంకానట నేను ఉన్నానని మీకు ధైర్యం చేయడానికి 20 బొచ్చులో ధైర్యం, నువ్వు ఉన్నావని ధైర్యం ఎక్కడిది? ఈ అభిమానులకు కూడా చెప్తారా, ఇసొంటి వాళ్ళని నమ్ముకుంటే రోడ్డు మీద పడతాం మనం. అభిమానులకు చెప్తున్నా, ఖచ్చితంగా నేను క్లియర్గా చెప్తున్నా, నీకు ఇజ్జతి మానం ఉంటే, రోషం ఉంటే కనీసం ఒక 3 నుంచి 4 కోట్లు అన్న వాళ్ళకి. ఇక నువ్వు తర్వాత నువ్వు చూసుకునేది లేదు, నువ్వు పీకేది లేదు. మీ అయ్య గురించి, నీ గురించి మాకు మొత్తం తెలుసు. మీకు ఎటువంటి గుణాలు ఉంటాయి. మీరు ఉచ్చల చేపలు పట్టే రకమని నేను క్లియర్గా మళ్ళా చెప్తాను. మీరు
చేతులు అత్తలేవు దరిత్తలేవు. మీ బిల్డింగులు కూలగొడతాం, మీకు మార్కింగ్ ఇస్తామంటే ఉత్త పోసుకుంటూ వచ్చి 2-3 కోట్లు 5 కోట్లు ఫండ్ 10 కోట్ల ఫండ్ ఇస్తారు మీరు గవర్నమెంట్కు. మీ బతుకులు ఎవరిని తెలవని మిత్రులారా, మనం చూస్తేనే వీళ్ళు హీరోలైన్లు. ఒక సామాన్య మహిళ చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డది. వాళ్ళ కొడుకు ఆ వెంటిలేటర్ మీద చికిత్స పొందుతాడు. 25 లక్షలు అడిగితే సిగ్గుంటారా కొంచెమన్నా? మిత్రులారా, నేను దీన్ని 100% ఖండిస్తానా. ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతింటే నా దిష్టి బొమ్మలు కాలబెడతారా, ఏం బిక్కురో బిక్కోడు. కానీ ఇది మాత్రం 100% తప్పు. మానవత్వం ఉండాలి మనిషి పుట్టుక పుడితే. 25 లక్షలట. వాళ్ళు హోటల్ పోతే 5 లక్షలు 10 లక్షల బిల్ చేస్తారు. వాళ్ళు హోటల్ పోతే వాళ్ళు ఒక హోటల్ ఉంటే 10 లక్షలు 15 లక్షలు స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతారు. ఇది ఇక్కడ మాత్రం 25 లక్షలు ఇస్తారు. వాళ్ళు వేసుకున్న బూట్ల ఖర్చు 10 లక్షలు 15 లక్షల రూపాయల బూట్లు వేసుకుంటారు. వాళ్ళు వేసుకునే సాక్సుల ఖర్చు 50,000 లక్ష రూపాయల సాక్సులు వేసుకుంటారు. 25 లక్షల ఒక మహిళ చనిపోతే, నీ వల్ల చనిపోతే, నీ దరిద్రపు కొట్టు ఆలోచనల వల్ల చనిపోతే పెద్ద పుడింగానికి బైక్ లేచి దండం పెట్టి పీకడానికి వచ్చిందని తెలంగాణలో పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని తెలియదు అనుకో. భారతదేశంలో పుట్టేదా ఆనవాయితీ? అట ఏంటిది ఆనవాయితీ? బొత్తులో ఆనవాయితీ. పరిస్థితులను బట్టి పోవాలి. ఒక మనిషి నార్మల్గా ఉన్నప్పుడు ఓ రకంగా ఉంటుంది, సెలబ్రిటీ అయినప్పుడు ఓ రకంగా ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కంపల్సరీ అల్లు అర్జున్ మీద చర్యలు తీసుకోవాలి. పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలి. లోపల నూకాలి, బెయిల్ రావద్దు. ఇంకోసారి బుద్ధి. ఇంకొక హీరో ఎవడైనా కూడా ఏదైనా ఉంటే పోలీసు వాళ్ళకి సమాచారం అందిందా లేదా ఆ లెటర్ చూపించమని చెప్పి అప్పుడు పోవాలి. ఉట్టిరే ఎవడో చెప్పంగానే పోవుడు, ఓపెన్ టాపులలో దండం పెట్టుడు, అభిమానులు చచ్చిపోతా అంటే పైసాచికనం 25 లక్షలు ఇస్తే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ అంటే ఇది. అల్లు అర్జున్ ను చూసేందుకు వస్తే ఓ మహిళ చచ్చిపోయింది అంటే ఇది ఒక అడ్వర్టైజ్మెంట్. అంటే పుష్ప 2 అంత పెద్ద హైలైట్ హిట్ అని అంత అడ్వర్టైజ్మెంట్ డబ్బాలు కొట్టుకోవడానికి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ పుష్ప 2కు అడ్వర్టైజ్మెంట్ చేయడానికి 25 లక్షలు ఇస్తే పుష్ప 2 యూనిట్ మొత్తాన్ని నేను చెప్తా ఉన్నా. హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, మీకు ఏ మాత్రం ఉన్నా కూడా ఖచ్చితంగా ఒక 3 కోట్లు 4 కోట్లు అన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి సాయం చేసి వాళ్ళకు వెన్నుదండుగా ఉండండి. వాళ్ళకు ధైర్యం చెప్పండి. నేను చెప్తున్నా ఖచ్చితంగా ఈ వీడియోను అల్లు అర్జున్ కుటుంబానికి, ఫ్యాన్స్ అందరికి కూడా చేరేంత వరకు షేర్ చేయండి మిత్రులారా. తప్పేం లేదు. జై హింద్, జై భారత్.